హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, అలానే ఇంటర్న్షిప్స్, అప్రెంటిస్షిప్స్, ఈ విధంగా ప్రతి జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు రెగ్యులర్గా మీ మొబైల్కే జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుండి ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. బీటెక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. స్టార్టింగే మీకు 40,000 రూపీస్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా ఇయర్ బై ఇయర్ 5,000 రూపీస్ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుంది. తప్పకుండా బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్ గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి బీటెక్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. గైస్, రీసెంట్గానే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి మనకి అప్రెంటిసెస్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అప్రెంటిస్షిప్ జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేకుండా, అలానే మనం ఎటువంటి ఎగ్జామ్ రాయక్కర్లేకుండానే డైరెక్ట్ వాళ్ళ కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మనం ఈ జాబ్స్కి సెలెక్ట్ అవ్వచ్చు, ఎటువంటి ఫీజు ఖర్చు కూడా లేకుండా. తప్పకుండా ఈ వీడియోని చెక్ చేయనట్లయితే పైన ఐకార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ కంప్లీట్ చేసిన ఎవరు ఉన్నా సరే ఈ వీడియోని కూడా చెక్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ రెండు వీడియోస్ని కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోగలుగుతారు. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. గైస్, నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది February 5, 2026 వరకు మనం ఈ జాబ్స్కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసినట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్ రోల్స్ టోటల్గా 7 రోల్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. మనకి పోస్టింగ్ లొకేషన్ అనేది కూడా ఇక్కడే ఇచ్చారు. జోధ్పూర్, జైసాల్మీర్, జామ్నగర్, భుజ్, నాలియా అనే పోస్ట్ లొకేషన్స్లో మీకు ఎటువంటి లొకేషన్లో అయినా మీకు పోస్టింగ్ అనేది రావచ్చు. ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ జాబ్కి ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకు కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది బీఈ లేదా బీటెక్ అనేది 4 ఇయర్ రెగ్యులర్ కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం పాస్ క్లాస్తో కంప్లీట్ అయి ఉంటే సరిపోతుంది. ఫస్ట్ క్లాస్ అనేది అడగాల్సిన అవసరం లేదండి, మీరు సెకండ్ క్లాస్లో పాస్ క్లాస్లో పాస్ అయినా సరిపోతుంది. బీఈ బీటెక్ అనేది పాస్ అయితే సరిపోతుంది మీరు అప్లై చేసుకోవడానికి. 32 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 37, ఓబీసీ వాళ్ళు అయితే 35 ఇయర్స్ వరకు కూడా ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. మీకు జాబ్ శాలరీ కనుక చెక్ చేసినట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 జాబ్కి ఫస్ట్ ఇయర్లో మీకు 40,000 రూపీస్ పర్ మంత్ అనేది శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ 2కి సంబంధించి అంటే మీరు సెకండ్ ఇయర్లో ప్రాజెక్ట్ ఇంజనీర్ 2 కింద ప్రమోట్ అవుతారు. 45,000 రూపీస్ మంత్లీ శాలరీ లభిస్తుంది. థర్డ్ ఇయర్లో మీకు 50,000, ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి 55,000 రూపీస్ మీరు మంత్లీ శాలరీ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్ కనుక మీకు వచ్చినట్లయితే తప్పకుండా జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 కింద మీరు స్టార్టింగ్ 3 ఇయర్స్ పాటు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 3 ఇయర్స్ తర్వాత మీరు ఫర్దర్గా 1 ఇయర్ అనేది మీ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ 4 ఇయర్స్ పాటు ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 కింద వర్క్ చేసినట్లయితే మీకు ఇయర్లీ 25,000 రూపీస్ రిటెన్షన్ బోనస్ అనేది లభిస్తుంది. అంటే 4 ఇయర్స్కి కలిపి 1 lakh రూపీస్ రిటెన్షన్ బోనస్ అనేది ఒకేసారి మీకు 4 ఇయర్స్ తర్వాత మాత్రమే అందిస్తారు. మీరు మధ్యలో కనుక 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్ని క్విట్ అవుదాం అనుకుంటే మీకు రిటెన్షన్ బోనస్ అనేది కూడా లభించదు. రిటెన్షన్ బోనస్ కావాలి అనుకుంటే మీరు 4 ఇయర్స్ పాటు ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 కింద కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. అట్లా అయినట్లయితే మీకు 1 lakh అనేది రిటెన్షన్ బోనస్ అనేది కూడా మీరు జాబ్ క్విట్ అయినప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది బీఈ బీటెక్ అనేది పాస్ క్లాస్తో కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు.
ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేయవలసిన డిసిప్లిన్ కూడా మెన్షన్ చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో మీరు బీఈ బీటెక్ అనేది కంప్లీట్ చేయాలి. అంటే ఈసీఈ, ట్రిపుల్ ఈ, కంప్యూటర్ సైన్స్, ఐటీ వాళ్ళకి అవకాశం అనేది కల్పించారండి ప్రాజెక్ట్ ఇంజనీర్కి అప్లై చేసుకోవడానికి. అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు కూడా మీ ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది మీ యొక్క డిగ్రీ ప్రూఫ్ కింద అటాచ్ చేయాల్సి ఉంటుంది, మీకు అప్లికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి అవకాశం అనేది లేదండి. తప్పకుండా మీరు బీఈ బీటెక్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి స్ట్రీమ్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది చెప్పాను కదా, 32 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 37, ఓబీసీ వాళ్ళు అయితే 35 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. పీడబ్ల్యూబీడీ వాళ్ళు అయితే 42 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. కేవలం మీ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్నే మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఈ జాబ్లో వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయవలసిన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. డౌన్లోడ్ చేసి ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. మీరు జాబ్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ అనేవి, జాబ్ డ్యూటీస్ అనేవి చెక్ చేసినట్లయితే మీరు ఐపీ ఎనేబుల్డ్ సెన్సార్స్, కెమెరాస్, రాడార్, కంట్రోలర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫెన్స్, యాక్సెసరీస్కి సంబంధించి కాన్ఫిగరేషన్ చేయడము, అప్డేట్ చేయడము, మెయింటెనెన్స్ చేయడము, అలానే సీసీటీవీ, ఏసీ, డీజీ సెట్స్, యూపీఎస్ ఇటువంటి వాటినన్నిటిని కూడా కాన్ఫిగరేషన్, మెయింటెనెన్స్ చేయడము, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మెయింటెనెన్స్కి హెల్ప్ చేయడము, ఐటీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ని కాన్ఫిగరేషన్, అప్డేషన్, మెయింటెనెన్స్ చేయడము, ఈ విధంగా మీకు కంపెనీలో వర్క్ అనేది ఉంటుందండి. సెలక్షన్ ప్రొసీజర్ అనేది చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్కి మీరు అప్లై చేయాలి అంటే మీరు ఫస్ట్ మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ముందుగానే. వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళక ముందే మీరు ఈ వీడియో చూసిన వెంటనే మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. వీడియో ఫుల్గా చూసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి, లేదా నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదివిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. మీరు వన్స్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అనేది వెళ్ళవచ్చు. వాకిన్ ఇంటర్వ్యూ వెన్యూ అనేది మీకు క్లియర్గా తర్వాత అనేది చెప్తారు, డేట్ అనేది ఎప్పుడు ఉంటుందో. ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్కి మీకు వాకిన్ ఇంటర్వ్యూ అనేది జబాల్పూర్లో మీరు వాకిన్ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మార్నింగ్ 8 AM. డేట్ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదండి. మీరు వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు డేట్ అనేది కూడా ఈ బీఈఎల్ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ బీఈఎల్ అఫీషియల్ వెబ్సైట్ అయిన జాబ్ నోటిఫికేషన్ సెక్షన్లో మీరు చెక్ చేయవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు వన్స్ అప్లై చేసుకున్న తర్వాత రెగ్యులర్గా ఈ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి, మీకు డేట్ అనేది కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు డీటెయిల్స్ అనేటివి అన్నీ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే మిమ్మల్ని జాబ్కి అనేది లోపలికి కూడా అలౌ చేయడం జరగదు. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అలౌ అనేది చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు మార్నింగ్ 8 AM స్టార్ట్ అవుతుంది. 8:30 లోపు మాత్రమే మిమ్మల్ని అలౌ చేస్తారు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే స్ట్రిక్ట్గా 8 AM మీరు వెళ్ళాల్సి ఉంటుంది కంపెనీకి. జబాల్పూర్లో మీరు బీఈఎల్ కంపెనీలో మీరు వాకిన్ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. డేట్ అనేది మీకు ఫర్దర్గా ఈ వెబ్సైట్లోనే మీకు మెన్షన్ చేస్తారు. అందుకే మీరు అప్లై చేసిన తర్వాత వెబ్సైట్ అనేది రెగ్యులర్గా చెక్ చేయవలసి ఉంటుంది. జాబ్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి జాబ్కి సెలక్షన్ అనేది చేస్తారు. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి రిటర్న్ టెస్ట్లో 35%, ఇంటర్వ్యూలో 35% కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి రిటర్న్ టెస్ట్లో 30%, ఇంటర్వ్యూలో 30% కంపల్సరీగా రావాలి. ఇవి మినిమం క్వాలిఫైయింగ్ స్కోర్స్ అండి. ఈ స్కోర్స్ కనుక రాకపోయి ఉంటే మిమ్మల్ని జాబ్కి సెలెక్ట్ చేయడం అనేది జరగదు. కంపల్సరీగా ఈ స్కోర్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే జాబ్కి సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అసెస్మెంట్ వెయిటేజ్ అనేది 85% మీకు రిటర్న్ టెస్ట్ ద్వారానే సెలక్షన్ అనేది జరుగుతుంది. అలానే ఇంటర్వ్యూ ద్వారా మీకు 15% సెలక్షన్ అనేది జరుగుతుంది. అంటే మీరు రిటర్న్ టెస్ట్ అనేది బాగా రాసినట్లయితే 85% మీకు జాబ్ అనేది అక్కడే కన్ఫర్మ్ అయిపోతుంది. ఫర్దర్గా మీరు
ఇంటర్వ్యూ అనేది బాగా ఇచ్చినట్లయితే 15% కూడా యాడ్ అయ్యి మీకు జాబ్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ జాబ్కి ఫీజు పేమెంట్ అనేది చెక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది ₹400 ప్లస్ 18% GST అనేది మీరు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్స్కి ఈ BEL అప్లై అనేది చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు అనేది SC, ST, PWBD మరియు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఏమీ లేదు. 0 అప్లికేషన్ ఫీజుతోనే వీళ్ళందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు ఫీజు అనేది ఏ విధంగా పేమెంట్ చేయాలో కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. పేజ్ నెంబర్ 5లో నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదివిన తర్వాత అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చెక్ చేసినట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ప్రతి స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. తప్పకుండా అప్లికేషన్ అనేది చేయడానికి ట్రై చేయండి. మీకు ఈ జాబ్కి బీటెక్తో పాటు మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ కూడా ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారండి. మినిమం 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్స్కి అప్లై చేసుకోగలరు. IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, IP నెట్వర్కింగ్, డేటా సెంటర్ ప్రాజెక్ట్స్, CCTV ప్రాజెక్ట్స్, సెన్సార్ బేస్డ్ IoT ప్రాజెక్ట్స్, ఎనీ IP enabled electronic software product installation, కాన్ఫిగరేషన్, మెయింటెనెన్స్, ప్రొడక్ట్ సపోర్ట్ సర్వీసెస్కి సంబంధించి మీకు మినిమం 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది లభిస్తుంది. కేవలం బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫ్రెషర్గా అప్లై చేసుకోవడానికి లేదు. మీరు ఈ ఫీల్డ్లో బీటెక్ అనేది కంప్లీట్ చేసి సేమ్ అదే ఫీల్డ్లో మినిమం 2 years బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి గురించి ప్రతి డీటెయిల్ తెలియజేశానని అనుకుంటున్నాను. జాబ్ సెలక్షన్ ప్రొసీజర్ కూడా చెక్ చేశారు కదా. మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తప్పకుండా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి అలానే మీకు డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లోని నోటిఫికేషన్ ట్యాబ్లో ఇక్కడే ఉంటుంది. మీరు చెక్ చేసి ఫిల్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత 2 recent పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, మీ 10th క్లాస్, 12th క్లాస్, డిగ్రీ మార్క్ షీట్స్, ఈ విధంగా మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి ఇక్కడ బ్లూ కలర్ ఫాంట్తో ఏవైతే మెన్షన్ చేశారో ప్రతిదీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీ వాకిన్ ఇంటర్వ్యూకి ఒరిజినల్ ప్లస్ 1 set ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేవి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. చెప్పాను కదా, వాకిన్ ఇంటర్వ్యూ డేట్ అనేది మీకు ఫర్దర్గా మెన్షన్ చేస్తారు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన bel.india.in/job notification సైట్ లింక్లోనే మీరు అప్డేట్ చేయడం జరుగుతుంది. జాబ్ డేట్ అనేది ఎప్పుడు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుందో. జాబ్కి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు ఈ జాబ్కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది February 5th, 2026 లోపలనే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ప్రతి పీడిఎఫ్ లింక్ అనేది మీకు యూస్ఫుల్ అయ్యే లింక్ అనేది ప్రతిదీ కూడా పిన్నెడ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. BEL కంపెనీలోనే మీకు అప్రెంటిస్షిప్ జాబ్స్కి కూడా నేను రీసెంట్గానే వీడియో చేయడం జరిగింది. ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా 0 అప్లికేషన్ ఫీజుతో ఈ అప్రెంటిస్షిప్ జాబ్స్కి అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.